దివ్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందంటే చారుకేశ ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. ఎవరి ఫోన్ రీచ్ అవ్వట్లేదేంటి? ఏమైంది? జానకికి ఫోన్ చేస్తే కాల్ చేయడం కన్నా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళడం బెటర్. అభి, ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి నానమ్మా. ఇంత పొద్దున్నే ఎందుకు? నైట్ దివ్య వాళ్ళు వెళ్లారు, ఇంతవరకు రాలేదు. కాల్ చేస్తుంటే ఎవరి ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. గుళ్ళో సిగ్నల్స్ ఉండవు కదరా, తెల్లారిందిగా వచ్చేస్తుంటారులే. ఇందా ముందు కాఫీ తాగు. తాగు. దివ్యకు స్వామీజీ చెప్పిన శాప విమోచనం కనిపించిందో లేదో. కనిపించకపోతే వేరే పరిష్కారం ఆలోచించాలి. కంగారు పడకభి. దివ్యతో పాటు చాణక్యబాబు, చారుకేశ కూడా ఉన్నారు కదా, కాసేపట్లో వచ్చేస్తారులే. జేజీ ఏం చేస్తుంది నానమ్మా? నీకు చెప్పడం మర్చిపోయాను. జేజీ కూడా రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేసింది. ఇంకా జపం చేస్తూనే ఉంది. నేనెంత చెప్పినా వినలేదభి. పట్టుకో. జేజీ, జేజీ. జేజీ, ఏంటి మీరు చేస్తున్న పని? ఆపండి. మంచి పనే కదరా, ఎందుకు ఆపడం? ఈ వయసులో మీరు ఇవన్నీ చేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి? నాకింకా ఆయుష్ ఉన్నది, మీకోసమే కాని నా కోసం కాదు. నేనేం చేసినా మీకోసమేరా. మీరేం చేయాల్సిన అవసరం లేదు జేజీ. మీరు బాగా విశ్రాంతి తీసుకుని ఆరోగ్యంగా ఉండండి చాలు. శాప విమోచనం జరిగినప్పుడేరా నా మనసుకి, శరీరానికి విశ్రాంతి. ఆ శాప విమోచనం జరిగినప్పుడే నాకు మోక్షం. అందరూ అనుకుంటారు ఆడపడుచు అంటే ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోయేది అని. కాని ఆడపడుచు అంటే అది కాదురా. తన పుట్టిల్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకునేది. అందుకే నేను ఈ ఇంట్లోనే ఉండిపోయాను. నా జీవితమంతా పుట్టింట్లోనే గడిచిపోయింది. నా చివరి శ్వాస కూడా మీకోసమే అభి. కాదని ఎవరన్నారు జేజీ? ఎవరో ఏదో వాగితే మీరెందుకు బాధపడుతున్నారు? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నువ్వు మా ఇంటి పెద్దవి, మా ఇలవేల్పువి. ముందు మీరు లేవండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నానమ్మా తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ అభి. ఇప్పుడే నిద్రలేచావా? నేను రోజు ఏ టైంకే లేస్తాను. ఇప్పుడు మనకి పెళ్ళైంది శశి. అయితే నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏంటవి? జేజీ రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేసింది. ఆ విషయం తెలుసా నీకు? నీకంటే ముందు లేచి మా నాన్నమ్మ నాకు కాఫీ ఇచ్చింది. అదైనా తెలుసా నీకు? నైట్ గుడికి వెళ్ళిన దివ్య వాళ్ళు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆ విషయం కూడా తెలియదు నీకు. లేట్గా లేచి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతున్నావు. నేను ఏమనాలి? ఏమనాలనుకుంటున్నావు అభి? నువ్వు ఆవేశంలో నా మెళ్ళో తాళి కట్టావనుకున్నాను. బాగా ఆలోచించే కట్టావని ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకున్నావేమో అనుకున్నాను. కాదన్నమాట.
మీ ఇంట్లో పనులు చేయడానికి మీకు మనిషి కావాలి కాబట్టి పని మనిషిగా ఉండటానికి నన్ను పెళ్లి చేసుకున్నావన్నమాట. ఏం మాట్లాడుతున్నావు శశి? మీ చేజి పడుకుందా, మేలుకుందా, మీ నానమ్మ టీ ఇచ్చిందా, టిఫిన్ పెట్టిందా, మీ చెల్లెలు ఇంటికొచ్చిందా రాలేదా, ఇవన్నీ నా పనులా? నేనేమైనా పని మనిషినా? అవన్నీ పనులు కాదు, బాధ్యతలు. ఓ బాధ్యత. గుళ్ళో స్వాగతం పలికేటప్పుడు మీ చెల్లెలుండాలి, అగ్రతాంబూలం తీసుకోవడానికి మీ చెల్లెలుండాలి, నెత్తిన కిరీటాలు పెట్టించుకోవడానికి మీ చెల్లెలుండాలి, మెప్పులు గౌరవాల ఆవిడికి, బాధ్యతలు మాత్రం నాకా? పొగడ్తులు ఆవిడి గారికి, పనులు నాకా? ఆవిడ కిరీటం పెట్టుకోవాలి, నేను చెప్పులు మోయాలా? ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది నీకు ఈరోజు? జ్ఞానోదయమైంది, కళ్ళు తెరుచుకున్నాయి. నువ్వేంటి కోడలు విశేసి? దివ్యతో నీకు పోలికేంటి? అది మీరే ఆలోచించుకోండి. ఆవిడి గారికి జరిగిన సన్మానం, నాకు జరిగిన అవమానం అన్నీ అర్థమవుతాయి. శశి, నువ్వు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. మీకు మీ చెల్లెలంటే ఇష్టమైతే మా అన్నయ్యకు నేనంటే ప్రాణం. మా అన్నయ్య నన్ను తన కన్న బిడ్డలా పెంచాడు, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. నా సంతోషమే తన జీవితం అన్నట్టు బ్రతికాడు. అలాంటి నన్ను మీ ఇంటి పని మనిషిని చేస్తే ఊరుకోడు. నన్ను ఎలా గౌరవించాలో, ఎలా చూసుకోవాలో అది మాత్రం ఆలోచించండి చాలు. అంతకు మించి నాకు ఏ బాధ్యతలు పనులు అప్పగించకండి. ఇదేంటి, రాత్రిపూట చీకటి ఉండాలి కదా, వెలుగుందేంటి? ఎప్పుడు తెల్లారింది? సార్, తెల్లవారి రమారమి 2 గంటలైంది. నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని అప్పటి నుంచి ఎయిటింగో. మరీ అలా నిద్రపోయేవేంటి బాబు? గురకలు కూడా తీసావు. నేనా? హే, ఏం చేశావు నన్ను? నేనేం చేస్తాను? నువ్వు నన్నేదో చేశావు. నేనేం చేయలేదు, మీరే నిద్రపోయారు. ఇప్పుడట ఇచ్చేసావు కదమ్మా. మీ కళ్ళు మూతబడుతున్నాయి, మూతబడుతున్నాయి. మీరు నిద్రలోకి జారుకుంటున్నారు. నువ్వు నన్ను హిప్నటైజ్ చేశావు, అందుకే నేను నిద్రపోయాను. మీరు నన్ను నమ్మట్లేదు. నేను చాణక్య అన్నారు. నీకింత టాలెంట్ ఉందని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిందా? తెలియాల్సింది ఇంకోటి ఉంది. నైట్ నన్ను నిద్రపుచ్చి మీరేం చేశారు? మేమేం చేస్తాం బాబు, నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావని నిన్ను చూస్తూ జాగారం చేసావా. అన్నట్టుగానే మాతో జాగారం చేయించావు కదా బాబు. మీరు కాదు, ఇదేం చేసిందో చెప్పండి. నేను జాగారం చేశానండి. నేను నమ్మను. ఏదో కారణంతోనే నువ్వు గుడికొచ్చావు, నన్ను నిద్రపుచ్చి ఏదో చేశావు. అదేంటో చెప్పు. ఏమీ చేయలేదు సార్, మీరు మీ అనుమానమును. పదండి, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం అంటున్నారంటే వీళ్ళొచ్చిన పని పూర్తయిందన్నమాట. ఎలాగైనా వీళ్ళేం చేశారో కనిపెట్టాలి. కనిపెడతాను. అవునరా శారికేశా, రాత్రి తాళం చేయబోయిందని ఎందుకు అబద్ధం చెప్పినావు? వేదవా, తాళం చేయి దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావా? మరే మీకు దెయ్యాన్ని చూపిద్దామని. ఇదిగో, ఇదో పెద్ద దయ్యం. సర్లేండి, ఈ దయ్యాన్ని కోరి కట్టుకున్నారు కదా. కొరివితో తలగొక్కుంటున్నానని అప్పుడు అనుకోలేదే. అబ్బబ్బబ్బబ్బా, ప్రొద్దున్నే మొదలు పెట్టారా? పదండి సార్, వెళ్దాం. అబ్బా, తల నొప్పిగా ఉందా? తొందరగా ఇంటికి పోయే ఏడేడిగా కాఫీ తాగాలి. అవునండి, 2 కప్పులు కాఫీ తాగితే తప్ప ఈ తలనొప్పి తగ్గేలా లేదు. పదండి. దివ్యమ్మా, సార్ని ఎలా పడుకోబెట్టారు? హిప్నోటైజ్ చేసి. నిజం చెప్పండి.
ఎవండి వాటర్ తాగుతారా? ఎందుకు? నాతో నీళ్లు తాగించానని చెప్పుకోవడానికా? నీళ్లు తాగడానికి కూడా భయం ఏంటండి? నాకేంటి భయం? తాగుతానివ్వు. మరీ మీరు నా చెవిలో పువ్వులు పెట్టకండి దివ్యమ్మ. నీళ్లు తాగితే ఎవరైనా నిద్రపోతారా? ఆ వాటర్లో స్లీపింగ్ పిల్స్ వేశాను. మీరు సూపర్ దివ్యమ్మ. లేకపోతే మీ సార్ నా మాట వింటారా? చారుకేశా, ఏం లేదు సార్, మీరు గ్రేట్ అని చెప్తున్నానండి. బాగుంది. అమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది మేడం. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. కళ్ళకు టార్చ్ లైట్లు పెట్టుకుని వెతికినా గుళ్ళో ఏమీ కనిపించలేదు. మనకే కనిపించలేదు అంటే వాళ్లకు ఏమీ కనిపించుండదు. అసలు ఆ గుళ్ళో ఏ రహస్యం ఉండుండదు. కరెక్ట్ మేడం. మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది విని మనం ప్రయాసపడ్డాం. మన వైపు నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు కదా నాగభూషణం. అయినా నాకు అనుమానం వచ్చింది. ఇన్ని తరాలుగా చావులు ఆగలేదు అంటే అసలు శాప విమోచనం అనేదే లేదు. చావులు కంటిన్యూ కావాల్సిందే. ఈ మాట ఇంకా బేషుగ్గా ఉంది మేడం. అంటే ఈ ఊర్లో దివ్య చావును ఆ దేవుడు కూడా ఆపలేడన్నమాట. ఏంటి మేడం ఇక్కడ కూడా వచ్చేసారు? ఇతనికి వేరే పనే లేనట్టుగా ఉంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈ పల్లెటూరుకు వచ్చారు? పువ్వు ఎక్కడుంటుందో తుమ్మెద అక్కడే వాలుతుంది. మెరుపు వెనకే ఉరుమొస్తుంది. నా దిల్ ఎక్కడో ఈ దిల్వాలే అక్కడే ఉంటాడు. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు చేసిన టైం వేస్ట్ కన్నా రాత్రంతా గుళ్ళో జాగారం చేసినట్టున్నారు. ఇప్పుడే వచ్చారా? ఆ విషయం మీకెలా తెలుసు సార్? మీ మేడం ఎక్కడున్నా నాకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మేము దేవీపురం వచ్చినట్టు మీకు తెలుసు, కానీ రాత్రి గుళ్ళో ఉన్నట్టు మీకెలా తెలుసు సార్? దేవుడు చెప్పాడు. ఊరుకోండి సార్, దేవుడికైనా నోరుందో చెప్పడానికి? అరే నాగి, నీకు చెయ్యి, కాళ్ళు, ముక్కు, కళ్ళు ఇచ్చిందే ఆ దేవుడు. ఆ దేవుడికే నోరు లేదంటవా? లెంపలేసుకో. సార్ ఇప్పుడు నిజం చెప్పండి సార్. ఆఫ్టర్ ఆల్ క్రిమినల్స్ మీరు. మీకే ఇన్ఫార్మర్స్ ఉంటే పోలీసోడిని నాకుండరా? ఎవరు మీ ఇన్ఫార్మర్? ఎవరైతే ఎందుకులే, ఒక మనిషి చావుని చూడడం అంటే నీకు మహా సరదాగా ఉన్నట్టుంది. ఆ మనిషి చావు కోసమే ఎదురు చూస్తున్నాను కదా. సరదాకి మించిన సంతోషంగా ఉంది. కానీ నీ కోరిక నెరవేరదు నిత్య. ఇక్కడ ఎవ్వరూ చావరు. 5 తరాల కోడళ్ళు చచ్చారు. 6వ తరంలో ఆడపడుచు దివ్య చనిపోబోతోంది. అదే నీ కళ, భ్రమ, అత్యాశ. దివ్య ఎప్పటికి చావదు. చంపేది నేనైతే అది ఏదో విధంగా తప్పించుకునేదేమో, కానీ శాపం నుంచి ఆ శాపాన్ని తప్పించే ప్రయత్నం జరుగుతుంది. శాప విమోచనం కోసం రాత్రంతా మాతో పాటు గుళ్ళో వెతికారు. మాకే కనిపించలేదు, వాళ్ళకు కూడా కనిపించలేదు. పిచ్చి నిత్య, వాళ్ళకి కనిపించలేదని నువ్వెలా అనుకుంటున్నావు? అంటే వాళ్ళకి కనిపించిందా సార్? ఖచ్చితంగా కనిపించే ఉంటుంది. మాకు కనబడింది వాళ్ళకెలా కనిపిస్తుంది? వెరీ సింపుల్. కురుక్షేత్రంలో కృష్ణుడు విశ్వరూపం ఒక అర్జునుడికి మాత్రమే కనిపించింది. ఎందుకంటే అర్జునుడికి అది అవసరం కాబట్టి. ఆ శాప విమోచనం మాకు అవసరమే సార్. ఎందుకు? దివ్యని బతుకనివ్వకుండా చేయడానికా? అందుకే మీ ఇద్దరికి కనిపించలేదు.
చెడు బుద్ధి ఉన్న వాళ్ళకి మంచి కనపడదు. మంచి వాళ్లకు మనసున్న వాళ్లకు ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. సో మీరు స్వార్థం కళ్ళుతో వెతికారు, అందుకే మీకేం కనపడలేదు. వాళ్ళు మంచితనంతో మంచి మనసుతో వెతికారు, వాళ్ళకు కనిపించింది. కన్ఫర్మ్ గా చెప్తున్నారు? మీరు చూసారా ఏంటి? కొన్ని చూడక్కర్లేదు, అలా అర్థమైపోతా అంతే. దివ్యకు శాప విమోచనం గురించి తెలుసుంటుంది. వాళ్ళు వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మీ ఆశలు అడియాసల్లాగే మిగిలిపోతాయి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. కుమిసను కుమిసను. ఏంటి మేడం, వాళ్ళకి నిజంగానే తెలిసిపోయిందంటారా? ఛాన్సే లేదు. ప్రసాద్ చంద్రికలు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసుంటే మనకి చెప్తారు కదా. ఏమో మరి, ఈ విషయం గురించి మీరు కొంచెం డీప్గా ఆలోచించాలి, లేదంటే దివ్యమ్మ బ్రతికిపోతుంది. అన్నయ్య, గుడి నుంచి ఎప్పుడే వస్తున్నావా? కాఫీ ఇవ్వనా? ఏమైందన్నయ్య, ఎందుకలా ఉన్నావు? వాళ్ళు నన్ను ఫూల్ని చేశారు శశి. వాళ్ళు వెళ్ళింది గుళ్ళో నిద్ర చేయడానికి కాదు, ఇంకేదో చేశారు. గుళ్ళో వాళ్ళేం చేశారు? తెలీదు. అదేంటి, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళావు కదా? నేను నిద్రపోయాను, మాయ చేసి నన్ను నిద్రపుచ్చారు. వాళ్ళు మనకు తెలియకుండా ఏదో దాస్తున్నారు శశి. వాళ్ళు ఈ ఊరికి రావడానికి ఏదో కారణం ఉంది. ఆ గుళ్ళో ఏదో సీక్రెట్ ఉంది, అది మనకి తెలియకూడదు అనుకుంటున్నారు. సేమ్ డౌట్ నాకు వచ్చిందన్నయ్య. నైట్ మీరు గుడికి వెళ్ళాక అభి సరిగా నిద్రపోలేదు. నైట్ అంతా కలత నిద్రతో టెన్షన్ పడుతూనే ఉన్నాడు. ఉదయం కూడా వాళ్ళు ఇంకా రాలేదని కంగారు పడ్డాడు. ఆ పెద్దావిడ రాత్రంతా జాగారం చేసి జపం చేస్తూ కూర్చుంది. కల్పన గారు కూడా ఏదో కంగారు పడుతున్నారు. నో డౌట్ శశి, మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అందరికీ తెలిసి మనకు చెప్పట్లేదంటే ఖచ్చితంగా అది మనకు సంబంధించింది అయి ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి. ఎంత అడిగినా వాళ్ళు చెప్పట్లేదు కదన్నయ్య. వాళ్ళు చెప్పకపోతే నేను ఊరుకుంటానా? ఏదో ఒక రకంగా తెలుసుకుంటాను. వాళ్ళకే కాదు, నాకు కూడా తెలివి ఉంది. ఈ చాణక్య తెలివితేటలు వాళ్ళకు చూపిస్తాను. అన్నయ్య, ఏదైనా ప్రమాదకరమైన విషయం అయి ఉండదు కదా? ప్రమాదాలు నాకు కొత్త కాదమ్మా. ఎలాంటి ప్రమాదాన్నైనా ఫేస్ చేయగల ధైర్యం నాకుంది. నువ్వేం వరీ అవ్వకు. జాగ్రత్త అన్నయ్య, నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. డోంట్ వరీ శశి, నాకేం కాదు. ఈరోజు వీళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. నాయనో, అమ్మో, అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా అమ్మా, ఏడేడిగా టిఫన్ చేసి మత్తుగా నిద్రపోవాలి చంద్రిక. నాకైతే ఏం తినాలనిపించట్లేదు, వెంటనే నిద్రపోవాలనిపిస్తోంది పౌడరు. పదా. అబ్బో, అమ్మో. అంత ఆశగా ఏం చూడమాకంటే వెళ్ళిన పనేం జరగల. ఎతికే మా కళ్ళు కాళ్ళు నొప్పులు పుట్టినాయి. నిద్ర వేస్ట్ అయింది, ఆరోగ్యం పోయింది. కమ్మునుటు పౌడరు, మనం నిద్ర చేయడానికి వెళ్ళాం, జాగారం చేయడానికి కాదు. గుసగుసలేం అక్కర్లేదులే వదినా, అభి మాకంతా చెప్పాడు. అమ్మయ్య, చెప్పేశాడా? నేనింకా వాగేశానేమో అనుకున్నాను. మంచి పని చేశావురా అభి, కాకపోతే ఫలితం దక్కలేదు, ఏమీ దొరకలేదు. మా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైందిరా. పద చంద్రిక, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అబ్బో.
ఆ భగవంతుడికి మన మీద దయ లేదు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆధిపత్యం, అధికారం కోసం అమాయకుణ్ణి రౌడీలా మార్చింది అమ్మాజీ. అది తెలియని అతను అమ్మాజీ మాయలో పడి అందరికీ దూరం అయ్యాడు. బంధాలు కూడా వదిలేశాడు. అమ్మాజీ అసలు రూపాన్ని టీచర్ అమ్మ బయట పెడుతుందా? టీచరమ్మ నేర్పిన పాఠాలు, అనుబంధాల్ని, విలువల్ని అతడు తెలుసుకుంటాడా? చూడండి, రౌడీ గారి పెళ్ళాం. అక్టోబర్ 11న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో.